రెండవదిగా ఏ రకంగా దేవుడు సహాయం చేస్తాడు, ప్రతిరోజు ఏ రకంగా సహాయం చేస్తాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం, ఎక్సడస్ చాప్టర్ 16 వర్సెస్ 21. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి, ఎండవేడిమికి అది కరిగెను. చాలు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారు అంటే 2వ వచనం చూడండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారండి. ఒక్కసారి ఊహించండి, అరణ్యంలో పోతూ ఉండగా లక్షల మంది ప్రజలకు తిండి కావాలి. ఏం తింటారు చెప్పండి? ఆడేమన్నా సూపర్ మార్కెట్లు ఉన్నాయా, హైపర్ మార్కెట్లు ఉన్నాయా, ఆన్లైన్ జొమాటో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి వాళ్ళకి తిండి ఎలాగో తిండి తింటారు వాళ్ళకు తిండి తినడానికి ప్రక్కన ఉండేటువంటి చెట్లు, లేకపోతే పండ్లు, ఆకులు ఇవే తినాల్సి ఉంటుంది. అన్నీ తినేస్తున్నారు వీరు. ఒక్కసారి లక్షల మంది అడవి పైన పడితే ఎట్లా ఉంటుంది? ఇశ్రాయేలు ప్రజలు మామూలుగా మనలాగా ప్లేట్లో తినేవాళ్ళు కాదు, ముక్కుల నుంచి వచ్చేంతగా తినేటువంటి గొప్ప బ్యాట్స్మెన్స్ వాళ్ళు. పురుషులైనా స్త్రీలైనా మామూలుగా తినరు వాళ్ళు, అటు ఇటు తినరు, శుభ్రంగా ఖాళీ చేసేంత తింటారు. కుండల దగ్గర కూర్చొని తినేటువంటి వాళ్ళు వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే ఎంతసేపని పండ్లు తింటారండి. ఒకరోజు మోషే అహరోనుల మీద సనగడం ప్రారంభించారు. ఏ మోషే, ఈ అరణ్యంలో ఎన్నిసార్లు తిప్పుతావు, ఎంతకాలం తిప్పుతావు? ఎందుకు తెలుసా? మాకు అనుదినం ఇవేనా తినేది? ఇంకేం లేవా మాకు? ఐగుప్తులో వెరైటీస్ దొరుకుతున్నాయి, ఐగుప్తులో కీరకాయలు, కూరగాయలు, ఎన్ని కావాలంటే అన్ని తింటూ ఉన్నాం. ఇప్పుడేంటి మోషే? ఏమీ లేవు అని మోషే అహరోనుల మీద అరణ్యంలో సనిగారండి. అప్పుడు బైబిల్లో వ్రాయబడినటువంటి మాట 21వ వచనం. ఇప్పుడు చదువుదాం 21వ వచనం, 16వ అధ్యాయం 21వ వచనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. చాలు. అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఏం కూర్చుకున్నారు? మనకందరికీ తెలుసు, మన్నా అంటే దేవదూతలు తినేటువంటి ఆహారం. పరలోకంలో కూడా తిండి ఉంటుందండి. ఎవరైనా తిండి ప్రియులు ఉంటే పరలోకంలో ఏం తినాలని ఆలోచన వద్దు. పరలోకంలో కూడా దేవుడు తిండి పెట్టాడు. దేవదూతలు తినేటువంటి ఒక వెరైటీ మన్నా భూలోకానికి వచ్చిందంట. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి నేను వాక్యంలో చెప్పాను, మేఘాలలో టన్నుల కొద్దీ నీళ్లు ఉంటుంది. అదే మేఘం ఒక్కసారి కింద పడిందంటే మనుషులు చచ్చిపోతారు. కాబట్టి పైనుంచి నీళ్లు అదే మేఘం పడకుండా డ్రాప్స్గా పడుతుంది మన పైన. కాబట్టి మనము నీటిలో ఆడుకోవచ్చు, వర్షంలో తడవచ్చు, ఏం కాదు. ఇప్పుడు పైనుండి ఆహారం కురిస్తే కిందికి వస్తే ఏం లేకుండా పోవాలండి. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? పైనుండి ఆహారం కురుస్తూ ఉంది. మన్నా కొత్తిమీర గింజలాగా ఉంటుంది, చాలా రుచికి అపాపంలాగా ఉంటుంది, తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది, మంచి న్యూట్రిషియస్ ఫుడ్. దేవదూతల ఆహారాన్ని దేవుడు పరలోకం నుంచి పంపించాడు. అద్భుతం ఏంటి తెలుసా? పైనుంచి ఆహారం వస్తే ఆహారం ఏం కాలేదండి, చిన్న చిన్న ముక్కలుగా వాళ్ళందరూ ఏరుకోగలిగిన సైజులోకి వచ్చింది. ఆహారము పైనుంచి పడితే అది ఏమీ లేకుండా పోవాలి. ఎందుకు తెలుసా? ఆ ఫ్రిక్షన్కు ఏమీ లేకుండా పోవాలి. అద్భుతం ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గరగా ఆహారం వచ్చింది. ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ ఫుడ్ అండి, మానవాతీతమైన ఆహారం. అది దేవదూతలు తినేటువంటి ఆహారం దేవుడు వారికి ఇచ్చాడండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ప్రతిరోజు వాళ్ళు ఓమెరుతో కొలుసుకునేటువంటి వారు. నేను ఓమెరు అంటే లెక్క కట్టానండి. ఒక్కొక్కరు ఒక రోజు తినాలి అంటే, ఈ లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు తినాలి అంటే 4500 టన్నుల ఆహారం ప్రతిరోజు వాళ్ళకి కావాలి. ఎంత కావాలి తెలుసా? 4500 టన్నులు. చర్చికి వస్తే లెక్కలు చెప్తున్నారు ఏంటి అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను, సింపుల్గా అర్థం కావడానికి. మనం గూడ్స్ ట్రైన్ చూస్తాం కదండి. గూడ్స్ ట్రైన్లో 860 టన్నుల ఆహారాన్ని లోడ్ చేయవచ్చు. మనం 860 టన్నుల ఆహారాన్ని లోడ్ చేయవచ్చు. ఇప్పుడు వాళ్ళకు రోజుకు ఎన్ని టన్నులు కావాలి? 4 లక్షల మంది ప్రయబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు తినాలి అంటే 4500 టన్నుల ఆహారం కావాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యాగన్ కాదు వాళ్ళకి కావాల్సింది,
ఒక గూడ్స్ ట్రైన్ కాదు వాళ్ళకి కావాల్సింది. ఒక గూడ్స్ ట్రైన్లో మహా అంటే 860 లేదా 1000 టన్నులు అనుకుందాం. అంటే 5 గూడ్స్ టన్నుల ఆహారం ప్రతిరోజు వాళ్ళకి కావాలి. మోషే అనుకున్నాడు, ఎత్తిపోయింది నా జీవితం, ఎందుకు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఆహారం పెట్టమని, ఎక్కడ పెట్టాలి నేను అంటే ప్రతిరోజు మోషే ఎదుటికి, ఇశ్రాయేలు ఎదుటికి 5 వ్యాగన్స్ గూడ్స్, ఒక్కొక్క గూడ్స్లో 1000 టన్నులు ఉంటే 1000 టన్నుల ఆహారం రావాలి వీళ్ళకు. అనుదినం దేవుడు వీళ్ళకు ఆహారాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఎ హ్యూమన్? ఒక మనిషి ద్వారా ఇది సాధ్యమవుతుందండి. అరణ్యంలో ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళు ఎంత కూర్చుకుంటారో కూర్చుకోవచ్చు, ఎంత కూర్చుకుంటారో కూర్చుకోండి, మీకు అవసరమైందని నేను ఇస్తాను అంటే ప్రతిరోజు 5 గూడ్సులు, పెద్ద గూడ్సులు వచ్చి నిలబడితే ఇశ్రాయేలు ప్రజలు తింటారండి. కానీ ఆ దినాన గూడ్స్ లేదు, సప్లై లేదు, లేకపోతే సప్లై సిస్టమ్ లేదు, ఆఫీసులు లేవు, ఏమీ లేవు. దేవుడు వారికి అనుదినం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఒక సంవత్సరానికి ఎంత అవుతుందండి? ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో లెక్క కట్టాను. అది కూడా 1 కోటి కేజీలు కావాలి వాళ్ళకి ఆహారం. 1 కోటి కాదు, 100 కోట్ల కేజీల ఆహారం వాళ్ళకి కావాలి. ఇది ఊహకు అందనటువంటిది. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు అనుదినం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ రకంగా సహాయం చేస్తాడు? అనుదినం నీకు సహాయం చేస్తాడు. నీ శోధనలో సహాయం చేస్తాడు. అది మొదటిదిగా. రెండవదిగా నీ అవసరతల్లో సహాయం చేస్తాడు. నీ అవసరతలు ఎంత పెద్ద అవసరత అయినా గుర్తుంచుకో, నీ దేవుడు అనుదినం సహాయం చేస్తాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను అనుదినము పోషించినటువంటి దేవుడు. ఆగిపోలేదండి సప్లై. మధ్యలో మెసేజ్ రాలేదు, ఈరోజు రాదు, లేట్ అయిపోతుంది, రేపు వస్తుంది అనేటువంటిది లేదు. దేవుని బిడ్డలారా, మన ప్రభుత్వం ఏం చేసిందండి? నెలకొకసారి ఆటోలో బియ్యం వస్తుంది ఇంటికి కదా. యోగ్యులు అయోగ్యులు అందరూ తీసుకుంటారు కదా, రైట్. నాకు అనిపిస్తుంది ఇశ్రాయేలు ప్రజలకు ఆటో ఫెసిలిటీ లేదు కాబట్టి దేవుడే ఏం చేశాడు తెలుసా? ప్రతిరోజు వాళ్ళ కనుచూపు మేరలో ఆహారం పడేటట్టు చేశాడు. వాళ్ళు పోయి ఈజీగా తీసుకొని తినేటువంటి వారుగా మారిపోయారండి. నాకు అనిపిస్తుంది కింద పడిన ఆహారాన్ని తిన్నారంటే అది ఎంత ప్యూర్గా ఉంటుందో అండి. అంటే దేవుడు చేసిన ప్యాకింగ్ కూడా ఉందేమో అనిపించింది నాకు. అది కింద పడితే ఏం దుమ్ము కాకుండా క్లీన్గా దేవుడు పర్ఫెక్ట్గా పెట్టాడేమో, అందుకే వాళ్ళు తీసుకున్నారు, తినడం ప్రారంభించారు. 40 సంవత్సరాలు వాళ్ళ యొక్క హెల్త్ చూస్తే బైబిల్ చెప్తుంది, వాళ్ళ కాళ్ళు వాయలేదంట, వాళ్ళ శరీరములో రోగమంటూ లేకుండా పోయింది. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, అన్నా ప్రార్థన చేయండి అన్నాడు. దేనికోసం ప్రార్థన చేయలే అన్నాను. అంటే నాకు చాలా సివియర్గా అసిడిటీ అన్నాడు. మీరు ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నా. బీటెక్ ఫైనల్ ఇయర్కి ఏంటి అసిడిటీ వచ్చిందేంటి? నువ్వేం పెద్దోని కాదు కదా అంటే, ఏం లేదన్నా, 10th క్లాస్ నుంచి నేను హాస్టల్లో ఉన్నాను, బయట చదువుతున్నాను, కాబట్టి నాకు విపరీతమైన ఇష్టం ఏంటంటే ఊరగాయ తినడం. ప్రతిరోజు ఊరగాయ పెరుగన్నం తిన్నా. ఎన్ని సంవత్సరాలు తిన్నాడు? 10th క్లాసు, ఇంటర్మీడియట్ 2 ఏండ్లు, డిగ్రీ అంటే బీటెక్ ఒక 4 ఏండ్లు, అంటే మొత్తం 7 సంవత్సరాలు తిన్నాడు. 7 సంవత్సరాలు తింటే ఏమొచ్చిందంట? అసిడిటీ. 40 సంవత్సరాలు మన్నా తింటే ఏమైనా వచ్చింది వీళ్ళకు? ఏం రాలా. ఎందుకు తెలుసా? దట్ ఈస్ అల్టిమేట్ ఫుడ్. దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు దేవుడు. ఎవరండి నీ దేవుడు? నీ అనుదినము నీకు సహాయం చేస్తాడు, నీ అవసరతలో సహాయం చేస్తాడు. ఈ దినాన్ని నువ్వు నమ్మగలిగితే 2024 డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడే వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పగలవు. ఈ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే, దేవా అనుదినం నాకు సహాయం చేయి. దేవుని బిడలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? నీకు సహాయం చేసేటువంటి దేవుడు. 2015 నవంబర్ 1న రెడీమర్ పరిచయ ప్రారంభమైనది మొదలుకొని ఈ రోజు వరకు ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ హెల్ప్. ఇదే సహాయాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా. దేవుడు నాతో మాట్లాడాడు, గ్రామాల నుంచి వచ్చే వారికి భోజనం పెట్టండి అంటే నేను వెంటనే ఆలోచన చేశా, పరిచర్యకు వచ్చే వంట చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు తెలుసు నాకు, అంతే. ప్రభా, వీళ్ళ ఒక్కరిని ఎట్లా సతాయించగలను ప్రభా నేను? దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది ఉన్నారు తెలుసా? 4 ఎక్స్పర్ట్స్గా కుక్ చేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా.
ఎవరు నీ దేవుడు తెలుసా? ఆయనకు తెలుసు ముందే. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసేటువంటి గ్రామస్తులందరూ ప్రార్థన చేయండి. ఒక కుటుంబం మీకోసం వండింది. వాళ్ళు ఈ మధ్యనే పరిచర్యకు వచ్చారు. ఎందుకు ఈ మధ్య వచ్చారు తెలుసా? ఈ మధ్యనే వంట ప్రారంభించాం కాబట్టి. ఆయనకు తెలుసు ఎప్పుడు తీసుకురావాలనో. ఆయనకు తెలుసు. ఆయన నీ అవసరతలు తీరుస్తాడు. ఆయన నీ అవసరతలు తీరుస్తాడు. వరీ నాట్. 2024లో చాలా పెద్ద సవాళ్ళు ఉండొచ్చు, చాలా అవసరతలు ఉండొచ్చు. నీ ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు. ఇశ్రాయేలుకు ఆహారమే కాదు, వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోలేదంట. దేవుని బిడ్డలారా, వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోలేదంట. అంటే ఏ బ్రాండ్ తయారు చేయలేదు వస్త్రాలు. 40 సంవత్సరాలు ఒకే వస్త్రం వేసుకొని తిరిగితే ఉంటుందండి? తిరిగి చూడండి, ఒక నెల రోజులు ఒకే షర్ట్ వేసుకొని తిరగండి, ఎట్టుంటుందో. ఒకే ప్యాంట్ వేసుకొని ఒకే చీర కట్టుకొని తిరగండి, అయిపోయి. అందరూ అంటారు ఏంటి ఇదే, ఎందుకంటే డల్ అయిపోతుంటుంది, వాడిపోతుంటుంది. అందుకే దానికి మళ్ళీ లోపల పెట్టాలి, దానికి అది చేయాలి, ఇది చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో డ్రై క్లీనింగ్ లేవు, ఏమీ లేవు, రిన్ను లేదు, ఏం సోపు లేదు, ఏమీ లేదు. కానీ 40 సంవత్సరాలు వారి వస్త్రాలు పాతగిల్లేదు. గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ దర్ డ్రెస్, దేర్ హెల్త్, దేర్ ఫుడ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఎందుకు ప్రతిదినము దేవుడు సహాయం పంపించాడంటే దావీదు చక్రవర్తి కావాలి. దావీదును దేవుడు అభిషేకించాడు, తైలాభిషేకం చేశాడు. దావీదు సౌలు తర్వాత నీవే ఇశ్రాయేలును నడిపించేటువంటి నాయకుడవు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? దావీదు సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడండి, భయంతో ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, దావీదు నీ జీవితంలో నీవు ఆశించినటువంటి నీ స్థానంలో, నీవు ఉండాల్సినటువంటి స్థానంలో నీవు ఉండకుండా ఉంటున్నావా? నీవు అలా ఉండడానికి అనుదినం సహాయం చేస్తా. ప్రతిరోజు దావీదు చక్రవర్తి అయ్యేంత వరకు దేవుడు అతనికి సహాయాన్ని అనుగ్రహించాడండి. పట్టపగలు తేజరిల్లు వరకు దావీదు కొరకు సహాయము, దేవుని యొక్క అద్భుతమైనటువంటి నడిపింపును దావీదు చూశాడు. ఒకవైపు శత్రువులు ఉన్నారు, ఒకవైపు రాజ్యాల్లో ఉండేటువంటి వ్యక్తులు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ దావీదు ఎవ్వడు నిలబడలేకపోయాడు. ఎందుకు తెలుసా? దావీదు యొక్క ప్రొఫెషన్లో దావీదును దీవించాడు. హల్లెలూయా. దావీదు యొక్క ప్రొఫెషన్ ఏంటి? రాజు కావాలి. కానీ రాజు కాకుండా ఏమున్నాయి? అడ్డంకులు ఉన్నాయి. సౌలు ఉన్నాడు, సైన్యం ఉంది, అతని కోసం వెతుకులాడే వాళ్ళు ఉన్నారు. తన ప్రొఫెషన్లో, తన రెస్పాన్సిబిలిటీస్లో, తన యొక్క జాబ్లో, తన యొక్క వ్యాపారంలో తాను అనుకున్న స్థానంలోనికి వెళ్లకుండా సాతాను అనేకులను అడ్డుగా పెట్టాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అనుదినం సహాయం నేను నీకు ఇస్తా. నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ చదువుల్లో, నీ యొక్క దైనందిన జీవితంలో యు ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ టువర్డ్స్ యువర్ గోల్. నువ్వు అనుకున్నటువంటి ఆశీర్వాదపు స్థాయికి వెళ్ళలేకపోతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ రకంగా? నీ జీవితంలో అది వచ్చునంత వరకు అనుదినము, ప్రతిదినము అతనికి సహాయం చేవారు అతని వద్దకు వచ్చుచూ ఉండిరి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. న్యూ ఇయర్లోకి వచ్చిన తర్వాత నీ ఎదుట కొన్ని సవాళ్ళు కనపడుతుండవచ్చు. నీ యొక్క ఉద్యోగంలో సవాళ్ళు, నీ యొక్క వ్యాపారంలో సవాళ్ళు, నీ యొక్క చదువుల్లో ఏ రకంగా చదవాలి, ఏ రకంగా పైకి రావాలి, ఎవరున్నారు, ఏం చేస్తారు? వరీ నాట్. నీ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదు. బైబిల్లో వ్రాయబడింది, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్మలేదనుకోదాం, చూడవు, నువ్వు నాకెట్లా వస్తుందండి, నేనెట్లా దీవించబడు అనుకున్నావా? బై మిస్టేక్ కూడా దేవుడు సహాయం చేయడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఆయన సహాయం చేస్తాడు. నమ్మారు, పుట్టుగుడ్డి వాళ్ళు నమ్మారు. ప్రభా 2 కళ్ళను వెంటనే నువ్వు ఇవ్వగలవని దగ్గరికి వస్తే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు తెలుసా? 2 కళ్ళని ఇచ్చాడు. వాళ్ళు అనుకోలే, ఎట్లా వస్తుంది కన్ను, ఈ కన్ను లేదు కదా, ఎలా దేవుడు వస్తుంది, చెయ్యి పెడితే ఎట్లా వస్తుంది, తాకితే ఎట్లా వస్తుంది, ఆ చెత్త వాగుడు వాగలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ రీజనింగ్ను సమాధి చేసి విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చారు. ఈ వాక్యం వింటుంటే నీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు, ఎట్లా జరుగుతుంది ఇది, వాళ్ళకి జరిగితే మనకు జరగాలని రూల్ ఉందా, అందరికీ దేవుడు సహాయం చేస్తానంటావా అనేటువంటి తలంపులు నువ్వు ఉంటే గుర్తుంచుకో, ఇది కూడా చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు సహాయం చేయడు. నమ్మకంతో దేవుని దగ్గర సహాయం చేయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తాను. నేను ఒక బంధువుల ఇంటికి వెళ్ళాను. వాళ్ళు దేవుని నమ్మనటువంటి నాస్తికులు. వాళ్ళ పిల్లలకు కూడా చర్చిలో కానీ ఎక్కడ కాదు, అదేదో పెళ్ళి అంటారు కదా, రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారు, అలాంటి పెళ్ళి చేశారు. మంచి ఉద్యోగస్తులు వాళ్ళు.
కొంతమంది టీవీ సీరియల్స్లో వచ్చినటువంటి వాళ్ళ కుమార్తెలు, ఆయన వితండవాది, దేవుడు లేడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బంధువులు కాబట్టి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లోంచి వస్తూ ఉంటే కారులో మమ్మల్ని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు. నన్ను అడిగాడు, సుధీర్, ప్రార్థన చేస్తే గర్భదీవెన కలుగుతుందంట కదా, కలుగుతుందా అన్నాడు. కలుగుతుంది అంకుల్ అన్నాను. ఎట్లా కలుగుతుంది అన్నాడు. ఎట్లా కలుగుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే ఇంకొకరికి గర్భదీవెన ఎట్లా కలుగుతుంది అన్నాడు. నా జవాబు స్ట్రైట్గా చెప్పేశాను, నాకు తెలియదు. తెలియదా? అవును, నాకు తెలియదు. తెలియకుండా ఎట్లా జరుగుతుంది వాళ్ళకు అన్నాడు. అదే అద్భుతం అంకుల్. తెలిసి జరిగితే దట్ ఈస్ కాల్డ్ ఎ ప్రాసెస్ అండ్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ సైన్స్. దాన్ని నువ్వు శాస్త్రం అంటావు, దాన్ని ఒక పద్ధతి అంటావు. అది ఒక ట్యాబ్లెట్ వాడి ఒక ప్రాసెస్ గుండా వెళితే దట్ ఈస్ అ న్యాచురల్ వన్, దట్ ఈస్ అ సైంటిఫిక్. దేవుడు న్యాచురల్ రెల్మ్లో నుంచి సైంటిఫిక్ రెల్మ్కు పైన పని చేస్తాడు. అదే అద్భుతం అన్నాను. అదే అద్భుతం. ఐ డోంట్ నో, ప్రార్థన చేస్తే ఎలా సంతానది నాకు తెలియదు, ఎలా అద్భుతం జరుగుతుంది నాకు తెలియదు. కానీ నమ్మితే దేవుని మహిమ చూస్తాం మనం. దావీదు అనుకోవచ్చు, ప్రభా గొర్రెలు కాచుకునే నన్ను రాజు ఎట్లా చేస్తావు ప్రభా అని వితండవాదం చేయలే. దావీదు నమ్మాడు, దేవా నువ్వు నన్ను చేయగలవు ప్రభా. మా అన్నలు నన్ను తిట్టినా, గొల్లియాతు నా ఎదుట నిలబడిన, సౌలు నాకు వ్యతిరేకంగా ఉన్నా, శత్రువులు నాకు వ్యతిరేకంగా ఉన్నా, అడ్డంకులు చాలా ఉన్నాయి, భయం వేస్తుంది నాకు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించగలవని నమ్మాడు. దేవుడు ఆశీర్వదించాడండి. నీ జీవితంలో నీవు నమ్మితే నీ శరీరంలోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ యొక్క ప్రొఫెషన్లోనైనా నా దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. మొదటిగా నీ పాపములో నువ్వు పోరాడుతుండగా అనుదిన సహాయం ఇస్తాడు. నీ అవసరతల్లో దేవుడు సహాయం చేస్తాడు. నీ యొక్క ప్రొఫెషన్లో నీవు అనుకున్నది సాధించడానికి ఎవరు సహాయం చేయలేరా? అలాగైతే దేవుడే సహాయం చేస్తాడు. చివరిదిగా ఇది చెప్పకుండా నేను ముగించలేను. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 16-23వ వచనం చదువుకుందాం. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన నిన్ను శోధన నుంచి తప్పిస్తాడు. అనుదినము నీ అవసరతలను తీరుస్తాడు. అనుదినము నీ కొరకు సహాయం ఇచ్చి నువ్వు అనుకున్నది సాధించినట్లుగా చేస్తాడు. 4వదిగా అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సేవ ఎప్పుడు చేయాలంట? నీకు బుద్ధి పుట్టినప్పుడు, నీకు మనసుకు నచ్చినప్పుడు కాదు, అనుదినము చేయాలి. దేవుని బిడ్డలారా, 2023 డిసెంబర్ 31వ తారీఖున మన పరిచర్లో మనం ఏం చేసామండి, అందరికి ఒక పేపర్ ఇచ్చేసి ఒక కార్డు ఇచ్చాం. పేపర్ కదా, కార్డు ఇచ్చాం. పేపర్ అయితే పోతుందని కార్డు ఇచ్చాం. కార్డు పైన 2024లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో రాయండి అని చెప్పాను. మీ జీవితంలో అందులో సేవ ఉందో లేదో నాకైతే తెలియదు. అనుదినం నేను సేవ చేయాలి లేదా నీ సేవ చేయాలని ఒకవేళ మీరు రాసి ఉంటే, దేవుడు అంటున్నాడు, ఇట్స్ నాట్ అకేషనల్. మినిస్ట్రీ అనేటువంటిది నీకు బుద్ధి పుట్టినప్పుడు, నీకు నచ్చినప్పుడు చేసేటువంటిది కాదు. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. దేవుని బిడ్డలారా, మన పరిచర్యకు అలాంటి భాగ్యము దేవుడు అనుగ్రహించాడండి. ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ఎవ్రీడే మార్నింగ్ 5 to 6 వీఆర్ హ్యావింగ్ ఎ జూమ్ సర్వీస్. మార్నింగ్ ఎవ్రీడే సాయంత్రం అవుతున్న ఎక్కడో ఒక చోట ఎవరికొకరికి సువార్త మన పరిచర్య ద్వారా వెళుతూనే ఉంది. టీవీల ద్వారా వెళుతూ ఉంది, లైవ్ ద్వారా వెళుతుంది. సండే వీఆర్ హ్యావింగ్ 3 సర్వీసెస్, 3 ఆరాధనలు మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, వై వీఆర్ ప్రీచింగ్ ద గాస్పల్ ఎవ్రీ డే. ఎందుకు ప్రకటించాలి? బైబిల్లో వ్రాయబడింది, అనుదినము ఆయన రక్షణను ప్రకటించి. నాట్ ఓన్లీ ఆన్ సండే ప్రకటించే దినాలు ఎప్పుడో అయిపోయాయండి. అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. అనుదినము నీ ద్వారానైనా నీవైనా ప్రకటించు, లేకపోతే సహాయం చేసి ప్రకటించేటువంటి పనిలో నీ వంతు ఏం చేయగలవో అది చేయడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, నీపైన నాపైన దేవుడు ఏముంచాడు తెలుసా? ఇతరులకు ఈ రక్షణను అందించు. వాక్యం వింటున్నావు, నీ జీవితంలో అద్భుతాలు పొందావు, మేలులు పొందావు. దేవుడు నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు సహాయం చేయలేదా? ప్రభువా ఇది కష్టంగా ఉంది అన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఇవ్వలేదా? దేవా ఇది నా జీవితంలో చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు అద్భుతం చేయలేదా ప్రభు? ఆయన గురించి ఏం చేశావు? దేవుని బిడ్డలారా, మా ఇంట్లోకి వస్తే మా హాల్లో ఒక స్టిక్కర్ కనపడుతుంది మీకు. అది నేను ఎప్పుడో యవనస్తుడిగా ఉన్నప్పుడు పెట్టుకున్నా. జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ హిమ్? యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు,
ఆయన కోసం నువ్వేం చేశావు? ఏం చేశావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. అనుదినము నీ జీవితంలో ఈ భారాన్ని దేవుడు ఉంచునుగాక. ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట నీకు తెలిసిన విధానంలో నువ్వు చెప్పవలసిన వ్యక్తిగా ఉన్నావు. పేపర్ పైన రాసుకోవడం కాదు, ఇది చేస్తాను ప్రభు అని, అది చేయడానికి నీవు సిద్ధపడు. అనుదినము ఆయన నీకు సహాయం చేస్తాడు. అనుదినము నీకు సహాయం చేస్తాడు. మినిస్ట్రీలో చాలా సవాళ్ళు వచ్చేసాయి, చాలా ఆటుపోట్లు వచ్చేసాయి, చాలా అడ్డంకులు వచ్చేసాయి. ఏ డే కేమ్ ఇన్ మై లైఫ్, ఇక నేను సేవ చేయలేనేమో, అయిపోయింది అనేటువంటి పరిస్థితి నా జీవితంలోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ రోజు కూడా తీర్మానం చేసుకున్నా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. గొప్పగా చెప్పడంలా, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నా. మా నాన్న చనిపోయినటువంటి ఆ మరుసటి రోజు ఉదయాన్నే నేను మర్చిపోయినా, హాస్పిటల్లో ఉండి ఉదయాన్నే జూమ్ ఉంటుందని నేను మర్చిపోయాను. ఎందుకంటే మా నాన్న చనిపోయాడు, ఆ ఎయిర్పోర్ట్లో ఆ షాక్లో మేము ఉన్నాం. మధ్యరాత్రి 1 గంటకు నాకు జ్ఞాపకం వచ్చి, అయ్యో రేపు మార్నింగ్ జూమ్ ఉంది కదా, ఇది ఆగిపోకూడదు. ఎవరికి చెప్పాలి? టైం చూస్తే 1 గంట, ఎవరు చెప్పగలం? ఆ రోజు నాకు అనిపించింది, ఈరోజు మా ఇంటి బయట మా నాన్న శరీరం ఉంది, లోపల మా నాన్న బెడ్ మీదే కూర్చొని లైవ్ అందిస్తా. అనుదినం ప్రకటించాలి. ఈవెన్ ఆన్ ద డే మై ఫాదర్ వాస్ బరీడ్, ఆ రోజు కూడా వాక్యాన్ని అందించా. ఎందుకు తెలుసా? దేవదూతలకు లేదు ఈ భాగ్యాన్ని, నీకు నాకు ఇచ్చాడు. దేవదూతలకు లేదు, ఒక్కసారి వాళ్ళు వచ్చి ప్రకటించారు, యేసుప్రభు జన్మించాడు, మీ కొరకు రక్షకుడు జన్మించాడని. ఇంకా తర్వాత లేదు, దేవుడు వాళ్ళకి ఇవ్వలేదండి. నీకు నాకు ఇచ్చాడు దేవుడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అనుదినము ఆయనను గురించి ప్రకటించు. ఎవరికో ఒకరికి ఏదో ఒక విధానంలో ప్రకటించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేదా నువ్వు ప్రకటించలేవా? వాట్ ఎవర్ హెల్ప్ యూ కెన్ డూ ఇన్ ద మినిస్ట్రీ, డూ ఇట్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం చేయి. ఏ పని చేయగలవో, ఎలా ఖర్చు పెట్టగలవో, ఎలా ముందుకు తీసుకుపోగలవో, వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అనుదినం. ఎందుకు అనుదినం? యు ఆర్ ఇంపార్టెంట్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మూడవదిగా, నీ గమ్యాన్ని నువ్వు చేరడానికి అనుదినం దేవుడు సహాయం కావాలి. ఎక్కడెక్కడ సహాయం చేస్తాడు? నీవు పాపంలో ఉన్నావా, పోరాడుతున్నావా, ఆయన నీకు సహాయం చేస్తాడు. 2, నీ జీవితంలో అవసరతలు ఉన్నాయా, దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా, నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించడానికి అడ్డంకులు ఉన్నాయా, అనుదినం సహాయం చేస్తాడు దేవుడు. నీవు అనుదినం సువార్త ప్రకటించాలనే కోరిక కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, గాడ్ ఈజ్ రెడీ టు యూజ్ యూ. దేవుడు నిన్ను దీవించి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. నీ దేవుడు అనుదినము సహాయం చేస్తాడు. అనుదినము నీకు సహాయం చేస్తాడు. శోధన గుండా వెళుతున్నావా? ఏదో ఒక భయంకరమైన శోధన, ఎవ్వరి దగ్గర డిస్క్లోజ్ చేయలేకపోయావేమో. ఈరోజు నీ శోధనలో నీకు జయమేయడానికి దేవుడు నీతోనే మాట్లాడున్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన ప్రధాన యాజకుడిగా సిద్ధంగా ఉన్నాడు. నీ అవసరతలున్నాయా? ఎవరు తీర్చలేకుండా ఉన్నారా? 40 సంవత్సరాలు లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవునికి నీ యొక్క అవసరత కష్టమా? ఆలోచించు. ఆయన అడగడం ప్రారంభించు. దేవా నాకు సహాయం చేయి. దేవా నా జీవితంలో నేను పైకి రాకుండా అడ్డుపడేటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రభా, అడ్డుపడే పరిస్థితులు ఉన్నాయి ప్రభా. నాకు సంబంధించిన నేను పొందకుండా, అది ఆస్తి కానీ, లేకపోతే డబ్బు కానీ, లేకపోతే ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు పొందకుండా అడ్డుపడుతున్నారేమో వ్యక్తులు, నీ దేవుడే అనుదినము నీకు సహాయం చేస్తాడు. అనుదిన సహాయం నీకుంది. దేవుని బిడ్డలారా, నీవు సేవ చేయగలవు, నిన్ను వాడుకోగలడు దేవుడు. అనుదినం సేవ చేయడానికి నీకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరం కూడా అడగండి, మౌనంగా ఉండదు. ప్రార్థన అంటే వినడం కాదు, ప్రార్థన అంటే మీరు చేయాలి. నీవు ప్రార్థించు, నువ్వు దేవుని దగ్గర అడుగు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవా సన్నిధిలో మొరపెట్టి తిని. ఎలుగెత్తి యెహోవా సన్నిధిలో, దేవుని ఆలయంలో ప్రార్థన వినడం కాదు, ప్రార్థన చేయాలి. హృదయాన్ని కుమ్మరిస్తూ అన్నలాగా ప్రార్థన చేద్దాం. నీ దేవుడే
అనుదినము నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానము ద్వారా మరొక్కసారి మాతో మీరు మాట్లాడి ఉండగా వందనాలు. నీ దేవుడే నీకు సహాయము చేయును. అవును ప్రభువా, నీ సహాయము అనుదినము, ప్రతిదినము మీరు మాకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నారు. దేవానికి వందనాలు. ఈ మాట విన్నప్పుడు ఎంత ధైర్యం ప్రభువా, ఎంత ధైర్యం కలుగుతుంది నాయన. అనుదినము ప్రభువా, మనుషులు సహాయం చేయడానికి కష్టపడతారు ప్రభువా, కానీ వాట్ ఎ గ్రేట్ హార్ట్ యు ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ us లార్డ్. మా పట్ల నీ హృదయం ఎంత గొప్పది ప్రభువా, ఎంత గొప్పది నాయన, ఎంత ప్రేమ ప్రభువా మేమంటే మీకు. దేవా, అనుదిన సహాయం మీరు చేయాలని ఇష్టపడుతున్నారు. అనుదిన సహాయం చేయాలని ఇష్టపడుతుంటున్నారు. దేవా, నీ వైపు మేము చూస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి, ప్రతిరోజు సాతాను ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధానంలో మమ్మల్ని, మా కుటుంబాలపైన దాడి చేయాలని చూస్తూ ఉండగా దేవా, నీ పాదాల దగ్గర పడి అడుగుతుంటున్నాం ప్రభువా. యేసు నామమందు ప్రతి శోధనలో మాకు జయముండును గాక. ప్రతి సాతాను శక్తుల యొక్క శోధనలు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ఇద్దరు ముగ్గురు భూలోకాలు ఏకీవించి దేన్ని అడిగితే దాన్ని ఇస్తానని సెలవిచ్చావు. దాన్ని ఎవరు ఏ శోధన గుండా వెళుతూ ఉన్నా మేమందరం కలిసి అడుగుతున్నా, ప్రతి శోధనలో నుంచి మేము తప్పించబడుదుము గాక, కాపాడబడుదుము గాక. ప్రతి శోధనలో మాకు జయము కలుగును గాక. మమ్మల్ని బట్టి కాదు ప్రభా, మీ యొక్క కృపను బట్టి, మీ సన్నిధిని బట్టి. మీరు ప్రధాన యాజకుడు కాబట్టి అడుగుతుంటున్నాను. లెట్ వి లివ్ ఎ విక్టోరియస్ లైఫ్ ఇన్ ఎవ్రీ టెంప్టేషన్ ఓ గాడ్. ప్రతి శోధనలో విజయోత్సవముతో మేము జీవించుదుము గాక. ప్రతి సాతాను సంబంధమైన అలవాట్లు తొలగిపోవును గాక. అది ఎలాంటి అలవాటైనా, ఎంత కాలం నుంచి ఉన్న అలవాటైనా ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చును గాక. ఆ అలవాటును తెచ్చే దురాత్మను ఇప్పుడు బంధిస్తూ ఉంటున్నాను. లెట్ యువర్ పీపుల్ బి ఫ్రీ ఇండీడ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున విడుదల కలుగును గాక. ఆ అలవాటు తొలగిపోవును గాక. ఆ శోధన నుంచి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. దేవా, మీకే స్తోత్రము తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధుడా, మీకే మహిమ, మీకే ఘనత. మా అవసరతలు తీర్చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడో మీరు ప్రభా. కాబట్టి అడుగుతుంటున్నాం ప్రభా, మా అవసరతలు ఏవేవో, కుటుంబ అవసరతలు, వ్యక్తిగత అవసరతలు, ఆరోగ్య అవసరతలు, తండ్రి ఉద్యోగంలో అవసరతలు, దేవా ఏవేవో నీకు తెలుసు ప్రభా. తండ్రి, ఏ అవసరత కూడా ఎవరు వెళుతున్నా దేవా ఇది నా వల్ల కాదు అనేటువంటి ఒక కృంగుదల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారి జీవితంలో నా దేవుని యొక్క శక్తి పనిచేయును గాక. నీ దేవుడే నీకు సహాయముని సెలవిచ్చావు ప్రభా. ప్రతి అవసరతలో దేవుని యొక్క సహాయము ఉండును గాక. 40 సంవత్సరాలు నీ పోషణ అన్ఇంటరప్టెడ్ గా ఉన్నది ప్రభా. దేవా, యేసు నామమున అడుగుతుంటున్నాను, మా ప్రతి అవసరత ప్రతిరోజు తీర్చబడును గాక. మా కుటుంబ అవసరతలు తీర్చబడును గాక. పిల్లల అవసరతలు తీర్చబడును గాక. ఆరోగ్యము తండ్రి, అనారోగ్యాలు తొలగిపోవును గాక. అస్వస్థత తొలగిపోవును గాక. దేవా, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. ఆరోగ్యంతో మేము జీవించుదుము గాక. నాయనా, మీరే మాకు సహాయం చేయండి. మీకే వందనాలు తండ్రి. ఎవరి ఆశీర్వాదాల వైపు వాళ్ళు వెళ్లకుండా ఎలాంటి శత్రువుల యొక్క అడ్డంకులు తండ్రి, ఆఫీసర్స్ యొక్క అబ్జెక్షన్స్ ఏమి ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, నీ దేవుడే నీకు సహాయం చేయనన్న మాట ప్రకారం అడ్డంకులు తొలగిపోవును గాక, అడ్డంకులు తొలగిపోవును గాక. తండ్రి, మీరు నిర్ణయించిన ఆశీర్వాదాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో తండ్రి ప్రభా, కుటుంబ జీవితాల్లో సెటిల్ అగుదురుగాక, దీవించబడుదుముగాక, వర్ధిల్లుదుముగాక. దేవా, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. అనుదినము నీ రక్షణ వార్తను ప్రకటించే కృప మీరే మా ఒక్కొక్కరికి దయచేయండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి, సందేశమును బట్టి, మీ ఆత్మను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, మాకు కాదు దేవా, మాకు కానే కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే
సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.